ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ గారిని ప్రకటిస్తున్నాం. అలాగే మీరు ఎక్కడ చూసినా సికింద్రాబాద్ లో ఒక కొత్త రాజకీయ నాయకుడు అనే బ్యానర్స్ చూశారు. ఆయనే హరిప్రసాద్ గారు. 1-2 months బ్యాక్ మాకు కాంటాక్ట్ చేశారు. ఆ తర్వాత నిన్న మరలా ఆఫీస్కి వచ్చారు. బాబు మోహన్ గారు చేరిన తర్వాత నేను మీ పార్టీలో చేరాలని అనిపించింది సార్. సికింద్రాబాద్ లో 2 సంవత్సరాల నుంచి నేను ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్గా 700 కోట్ల బడ్జెట్ కి ఇన్ఛార్జ్ గా ఉన్న నేను నాకు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వండి, ప్రజాశాంతి పార్టీలో చేరి అక్కడున్న 3 అవినీతి, దానం నాగేందర్ అవినీతి చక్రవర్తిని, పద్మారావు అభివృద్ధి చేయని బీఆర్ఎస్ తరపుని క్యాండిడేట్, వాళ్ళిద్దరూ చిత్తుగా ఓడిపోతారు. మనం గెలుస్తున్నాం ప్రజాశాంతి పార్టీ. మీరు గోల్డ్ మైన్, మీకు తెలీదు. 10లో 5-6 ఓట్లు మీకున్నాయి. నేను ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడితే గెలిచి తీరుతాను అని హరిప్రసాద్ గారు నిన్న కలవడం జరిగింది. పార్టీలో చేరుతున్నారు. ఐ వెల్కమ్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్ లో 4 ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు. ఆ 4 పేర్లు చెప్పమన్నా చెప్తాను. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు, రేవంత్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరు, ఇంకొక ఆయన పేరు చెప్పను, ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రేమ అభిమానం. అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే లేదని కాదు. గత 100 రోజులుగా రేవంత్ రెడ్డి తమ్ముడు నా దగ్గరికి రావడం మొట్టమొదటిసారిగా మీరు మీడియా మిత్రులు చూశారు. ఒక్క ఓటు లెక్క పెట్టక ముందే డిసెంబర్ 2ని బట్టి విక్రమార్కని ముఖ్యమంత్రి చేయాలని 10 మంది రెడ్డిలు డికే శివకుమార్ని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలవడం మీకు తెలుసు. నేను రాహుల్ గాంధీకి మాట్లాడి మెయిన్ అల్టిమేటం ఇచ్చి రేవంత్ రెడ్డి ద్వారా ఓట్ బ్యాంక్ వచ్చిందని, రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి చెయ్యమని. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముడు సార్ తెలంగాణని అభివృద్ధి చేద్దాం, తెలంగాణలో సమిట్ పెడదాం, లక్షల కోట్లు తీసుకొద్దాం అని ఆయన నాతో అన్నప్పుడు ఆయన మాటను నమ్మి ఆయనకు నేను మద్దతు ఇవ్వడం జరిగింది. మునుగోడులో ఆయన పోలీసులు అడిగితే పోలీసులు లాగి బయటికి తీసి స్రవంతిని ఆయన్ని RO దగ్గరికి పంపిస్తే RO నా మీద కోపపడితే నువ్వు అవినీతి పనులు చేస్తున్నావని RO జగన్నాథ్ని సస్పెండ్ చేయడం మీకు తెలుసు. ఇప్పుడేమైంది? 100 రోజుల పాలన రేవంత్ రెడ్డిది చూసాం, కాంగ్రెస్ పార్టీని చూసాం. మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్నారు. కరెంటు కోతలు మొదలైపోయాయి. వాటర్ లేక నేను మొన్న నల్గొండ ఇవన్నీ తిరిగి వస్తున్నా. లక్షల ఎకరాల భూములు ఎండిపోయాయి. 6 గ్యారంటీలు అమలులో లేవు. ఇక్కడ బీజేపీ ఎలాగా లేదు. బాబు మోహన్ గారు మార్చిలోనే 3 వారాల క్రిందటే అన్నారు నాతో, సార్ ఇంకొక గతి లేక 0.5%తో కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ మీద రాష్ట్రం అంతా వ్యతిరేకత, కుటుంబ పాలన మీద వ్యతిరేకత, లక్షల కోట్లు దోచుకున్నారని వ్యతిరేకత. ధనమైన తెలంగాణ రాష్ట్రం ఇది నాకు తెలుసు యాజ్ అన్ ఎకనామిస్ట్. 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఇంకొక 3 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. 10 లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చుతారు? వడ్డీ ఎవరు కడతారు? రుణమాఫీ ఎవరు చేస్తారు? కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉందంటే మనం చూస్తున్నాం.
రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో కర్ణాటకలో ఎక్కువైపోయాయి. అభివృద్ధి చేద్దామని నేను కర్ణాటకలో మరొకసారి అవకాశం ఇద్దామని తెలంగాణలో అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పారట, పాలు గారితో సమిట్ పెడితే నువ్వు కనబడవు, ఆయన లక్షల కోట్లు తీసుకొస్తాడు, నువ్వు ఇప్పటికే వీడియో చేసావు, సమిట్లు పెట్టొద్దు అని. సోనియా గాంధీ తల్లి, తెలంగాణ తల్లి అంటారు. మరి నేను పర్సనల్ అటాక్లు చేయను, నా పాలసీ ప్రకారం. ఎంపీగా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేస్తే 9 పేజీల పిల్లేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసి, తప్పు కదా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై ఎందుకు చేస్తారని ఆ బిల్లు చదివిన వారు అందరూ షాక్ అయ్యారు. మోదీ గారు అంతకంటే ఘోరంగా తిట్టలేదా? అంత చిన్న కామెంట్స్ కి ఆయన్ని డిస్క్వాలిఫై చేయకూడదని ఫైట్ ఇచ్చాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మరలా రాహుల్ గాంధీ గారిని ఎంపీ చేశారు. కోర్టుల్లో ఫైట్ ఇచ్చాను, మీడియాలో మీ ద్వారా ఫైట్ ఇచ్చాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ఇంటికి కూడా వెళ్ళాను. సహించను అవినీతి, అది ఎవరికైనా. అయితే 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం. అదానీని 2008లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీని 1981-82లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పేరు ఊరు లేని బొత్స సత్యనారాయణని 1,00,000 కోట్లు అధిపతి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా లక్షల కోట్లు దోచుకున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేకులు. ఇప్పుడు బీజేపీ అదానీ అంబానీ లాంటి వారికి 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసి, స్టూడెంట్లకి 25,000 అప్పిచ్చిన స్టూడెంట్లకు గాని, కార్మికులకు గాని, కుట్టు మిషన్లు కుట్టుకుంటున్న కార్మికులకు గాని, 113 బీసీ కులాలకు లోన్లు ఇచ్చిన వారికి గాని ఒక్కరికైనా రుణమాఫీ చేశారా? రైతులకు రుణమాఫీ చేశారా? కనుక కార్మికులారా, మీకు సమయానికి జీతాలు రావాలంటే, నిరుద్యోగులారా, హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకొచ్చి గూగుల్, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ ని తెచ్చానని మీకు తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే, కేసీఆర్ గారి ఎమ్మెల్యే మాత్రమే. అందుకే అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు అనేక మందిని పరిచయం చేయమంటే బిల్ గేట్స్ ను కూడా, బిల్ క్లింటన్ నేను పరిచయం చేసిన సత్యం మీకు తెలుసు. అది నేను చెప్పుకునే కంటే తెలిసిన పెద్దలందరూ, మీడియా ఓనర్స్ అందరూ, మీడియా మిత్రులందరూ మీరు దీన్ని సత్యాన్ని ప్రకటించి, బీజేపీని చూసాం 15 సంవత్సరాలు, కాంగ్రెస్ ని చూసాం 54 సంవత్సరాలు, కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు చూసాం. ప్రజాశాంతి పార్టీ 17 అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం 10-12 ఎంపీలు గెలిపిద్దాం. 17 గెలిపిస్తే వండర్ఫుల్. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేల్లో కనీసం ఒక 100 మందిని గెలిపిద్దాం. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 7-8 లక్షల కోట్లు అప్పు చేశారు. 13 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు. సెక్రటరేట్ ని జగన్మోహన్ రెడ్డి గారు 360 కోట్లకి బ్యాంకుకి అమ్మేశారు. వడ్డీకి ఘోరమైన అప్పులు తీసుకొచ్చారు. కనుక పాలన వారంతా అప్పుల పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, కుటుంబ పాలన, కుల పాలన చేశారు. ఎవరిని పర్సనల్ గా నేను అటాక్ చేయను. అయితే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడను. ప్రపంచంలో 197 దేశాల్లో ఈరోజు రష్యాకు విరుద్ధంగా యుక్రెయిన్కి మద్దతు ఇవ్వడానికి నా పిలుపు మేరకు 2022-23లో 192 దేశాలు చేయూతనిచ్చాయి. మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే
ఇప్పుడున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ అప్పు తీర్చాలి అంటే నా ప్రియుల మిత్రులు మోదీ గారు నెలకి 1,00,000 కోట్లు అప్పు చేశారు. అప్పు తీర్చి ఆంధ్రాను అమెరికా చేయాలన్నా, తెలంగాణని అభివృద్ధి చేయాలన్నా, భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలన్నా ఇప్పుడు 102వ స్థానంలో ఉంది అప్పుల్లో. కూరుకుపోయి ఉన్నాం. ఇంకా అప్పులు ఇవ్వరని వరల్డ్ బ్యాంక్ చైర్మన్, IMF చైర్మన్ నాతో చెప్పిన సంగతి ఇప్పుడున్న గవర్నమెంట్లకు తెలుసు. కనుక అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే బాబు మోహన్ గారు లాంటి వారు, హరిప్రసాద్ గారు లాంటి వారు, రావు గారు లాంటి వారు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, IAS, IPSలు, ఇప్పుడు కర్ణాటకలో MP రిటైర్డ్ DGP సాంగ్లియానా గారు ప్రజాశాంతి పార్టీకి ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ రోజు నుండి బాబు మోహన్ గారు తెలంగాణకి ప్రెసిడెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు టీడీపీ వద్దు, వైసీపీ వద్దు, బి బాబు, జే జగన్, పి పవన్ వద్దు అన్నవారందరూ రేపు బాబు మోహన్ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు. అనేక వందల మంది జాయిన్ అవుతున్నారు పార్టీలో. ఆలస్యం చేయకుండా మీరు మార్పు కావాలన్న వారందరూ జాయిన్ అయిపోండి, అభివృద్ధి చేద్దామన్న వారందరూ జాయిన్ అయిపోండి. యూత్ అంతా వన్ సైడ్ ఎలక్షన్ 7569441275కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి. దయచేసి కాల్ చేయకండి. గుంటూరు అని పెట్టండి, వరంగల్ అని పెట్టండి, ఖమ్మం అని పెట్టండి, మెదక్ అని పెట్టండి, సికింద్రాబాద్ అని పెట్టండి. ముందు సికింద్రాబాద్ ప్రజాశాంతి పార్టీ, వరంగల్ ప్రజాశాంతి పార్టీ. ప్రతి గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. వరంగల్లో ఉన్న మండలాలు 7 కదండి, 7 మండలాలు, 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, దాదాపు 7×5=35 మండలాలు. రండి. 4 లక్షల క్రైస్తవులు ఉన్నారు, 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వరంగల్ చుట్టూ. మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల్లో అప్పు అడిగితే ఇవ్వట్లేదు. మీడియాలో చూస్తే ఇండియా నెంబర్ 1 అంటున్నారు, రికార్డులో చూస్తే ఇండియా 197 దేశాల్లో 102వ స్థానం. అవినీతిలో, అక్రమంలో, కుటుంబ పాలనలో, అప్పుల పాలనలో 100 కంటే దిగజారిపోయి ఉంది. కాబట్టి కాంగ్రెస్ కుటుంబ పాలన చూసాం 54 సంవత్సరాలు, వద్దు. కుల పాలన చూసాం 77 సంవత్సరాలు, వద్దు. మత పాలన చూస్తున్నాం, వద్దు. ప్రజాశాంతి పార్టీ, అవినీతి లేని రాజ్యం అంటే అందరూ అవినీతి చేస్తున్నారు. అందరికీ అధికారం, ఇప్పుడు కొంతమందికే అధికారం, కొన్ని కుటుంబాలే, కొన్ని కులాలకే. అందరి అభివృద్ధే మన ధ్యేయం. ఇప్పుడు కొందరే అభివృద్ధి పొందారు. మార్పు రావాలి. ఆ మార్పు ప్రతి విద్యార్థి, ప్రతి కార్మికుడు, ప్రతి నిరుద్యోగి, ప్రతి అమరవీరుడి కుటుంబం అభివృద్ధి చేయడం గురించి నాకు వదిలేయండి, ప్రజాశాంతి పార్టీకి వదిలేయండి. మీరు గ్రూపులు పెట్టండి, కమిటీలు వేయండి. మీరే మా కమిటీలు. ఒక్కొక్కరు 100 మందిని గ్రూప్ పెట్టండి, మినిమం 1000 మందిని పెట్టండి. ఇప్పటికే 95 లక్షలు దాటి మా వాట్సాప్ గ్రూపుల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరి గ్రూపులో చేరిపోండి. ఒక్క అవకాశం, తెలంగాణలో 10-12 పార్లమెంట్ సీట్లు గెలిపించండి. 100 రోజుల్లో అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తాం. మరలా 100 కంపెనీలు తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో మినిమం 35 సీట్లు గెలిచినా, ఒకవేళ టీడీపీ 60-70 గెలిచినా, వైసీపీ 60-70 గెలిచినా, కేజ్రీవాల్ 32 సీట్లతో ఢిల్లీ సీఎం ఎలాగయ్యారో, కుమారస్వామి కర్ణాటకలో 24 సీట్లలో 224లో ఎలా సీఎం అయ్యారో, ఒక బీసీ కాపుని, ఇంతవరకు బీసీ గాని కాపు గాని ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ కాపు
అది నేనా, అది ఇంకొక అభ్యర్థ? నేను ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను, మంచి స్పందన ఉంది కనుక రండి, మన తెలుగు సత్తా దేశానికి ప్రపంచానికి చూపిద్దాం. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఆపాం, 8,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం.